దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉంటుంది. మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీరు వ్యక్తిగతంగా కుటుంబంగా ఎంతో క్షేమాభివృద్ధి చెందాలని, దినదినము దేవునికి సమీపంగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ప్రార్థనపూర్వకంగా ఈ వాక్య సందేశాలు మీ వద్దకు మేము తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఈరోజు కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఈ మాటలు దావీదు మహారాజు ప్రార్థనపూర్వకంగా రాస్తున్న మాటలు. బాలుడైనటువంటి దావీదు చిన్నప్పుడే దేవుని చేత అభిషేకం పొందుకున్నాడు. అభిషేకం పొందుకున్నప్పటికీ, రాజుగా అభిషేకం పొందుకున్నప్పటికీ సౌలు చేత తరుముబడే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ఏమాత్రము ఎదురెడ్డి పోరాడకూడదు, ఏమాత్రము హాని తలపెట్టకూడదు అనే సదుద్దేశంతో సౌలును ఏమాత్రము హాని తలపెట్టకుండా, ఎదిరించకుండా అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడు. ఆయనతో పాటు ఆయన స్నేహితులు కూడా పారిపోతూ ఉన్నారు. ఎంతో వేదనకు గురి చేస్తూ ఉన్నాడు, భయాన్ని కలిగిస్తున్నాడు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు సౌలు దావీదుని. కానీ దావీదు పారిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని ప్రార్థిస్తున్నాడు దావీదు. కందిరెప్పకి ఏమాత్రం చిన్న ఏదైనా లోపలికి వెళ్తే కన్నంతకుడును ఎంతో వ్యాధులకు గురవుతూ ఉంటుంది. ఆ రీతిగా రెప్పలాగా కన్నురెప్పలాగా నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే నీ రెక్కల క్రింద నన్ను దాచు ప్రభువా అని అంటున్నాడు. కోడి ఆ గ్రద్ద ఎత్తుకెళ్ళిపోతుందేమో అని చెప్పేసి తన పిల్లల్ని రెక్కల చోటను దాస్తూ ఉంటుంది. అలా నన్ను దాచు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడుతూ, దేవుని మీద సంపూర్ణంగా అనుకుంటూ, ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు తప్ప నాకు ఏ ఆధారం లేదు ప్రభువా అని దేవుని మీద సంపూర్ణంగా అనుకుంటున్నాడు. మరణ భయంతో ఎంతో వేదన చెందుతూ ఉన్నాడు దావీదు. దావీదుకి ఒక సందేహం కలవచ్చు. దేవుడు నన్ను అభిషేకించాడు కదా, సౌలు తర్వాత నేనే రాజును కదా, కాబట్టి ఏంటి పరిస్థితి అని చెప్పేసి ప్రశ్నించవచ్చు. కానీ ప్రశ్నించలేదు. దేవుని మీద సంపూర్ణంగా అనుకుని ఆ పరిస్థితుల్లో దేవుని మీద అనుకున్నాడే కానీ దేవుని మీద ఏమాత్రం కూడా వ్యతిరేకమైన భావన కలగలే. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో మీకు ఎదురవుతున్న పరిస్థితులు ఏదైనప్పటికీ అది ప్రభువు మీద మనం వేసినప్పుడు ఆ పరిస్థితి అంతటి నుంచి దేవుడు మనకు విడిపిస్తాడు. దానికి ఉదాహరణ దావీదే. దావీదు ఏ సమస్య వచ్చినా ప్రభువు మీద అనుకునేవాడు. ఈ 2024 సంవత్సరంలో ఏ పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో వాటన్నింటినీ ప్రభువుకి అప్పగించు. వాటన్నింటి నుంచి దేవుడు విడిపిస్తాడు. దావీదుని విడిపించిన దేవుడే మన దేవుడు. దావీదుని కలిగిన దేవుడే మన దేవుడు. ఏ పరిస్థితి, ఏ ప్రతికూలత, ఏ వేదనకరమైన పరిస్థితి,
ఏ కృంగుదలకు నువ్వు గురైపోతున్నావో వాటన్నిటినీ దేవునికి అప్పగించు. దేవుడు గొప్ప విడుదల నీ జీవితంలో కలుగజేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన కనురెప్ప వల్ల నేను కాపాడడానికి, ఆయన రెక్కల చోట్ల నన్ను భద్రపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మనం దేవునికి అప్పగించుకుందామా? మన సమస్య ఏదైనప్పటికీ ప్రభు ముందు పెడదామా? అలా పెట్టడానికి సంపూర్ణంగా దేవుని మీద ఆనుకుందాం, ఆయన మీద ఆధారపడదాం, మన జీవితాన్ని ప్రభుత్వంలో సమర్పించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి మీ జీవితంలో గొప్ప జయమిచ్చి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలైనా. ఒకడు కనురెప్పను కాపాడినట్లుగా నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు కదా ప్రభువా. నీ రెక్కల చాటున నన్ను దాచు ప్రభువా అని అంటున్నాడు ప్రభువా. మీ బలమును, మీ కృపను, మీ కనికరాన్ని దావీదు ఆశ్రయిస్తున్నట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. అలాగే మా ప్రియుల జీవితంలో కూడా ప్రభువా మీ కనికరాన్ని, మీ దయను, మీ ప్రేమను, మీ కృపను వీరి పట్ల విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ 2024 సంవత్సరంలో ఏ ఆశీర్వాదాలతో ఇవ్వబోతున్నావో ప్రభువా, ఆ ఆశీర్వాదాల వైపు దృష్టి నిలిపి వారికి ఎదురవుతున్న సమస్యలన్నింటినీ ప్రభువా మీ చిత్తానుసారంగా, మీ వాక్యానుసారంగా ఎదురుడ్డి పోరాడి జయించగలిగేటట్లుగా మీ కృపాకార్యాన్ని జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. కన్నురెప్పవలే వీరిని కాపాడండి ప్రభువా. మీరు ఎక్కడ చాటును వీరిని భద్రపరచండి ప్రభువా. తద్వారా మీరు జీవితం ద్వారా మీరు మహిమ పొందమని, ఈ సంస్థలో ఇవ్వబోతున్న జయాలన్నింటిని బట్టి మీకు స్తుతిస్తూ మీ నామాన్ని మహింపరుస్తూ ఉంటేనే వీరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అతి మిగులుతో బ్రతమాలి ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనురెప్ప వలె మిమ్మల్ని కాపాడట్లో, ఆయన రెక్కల చోట్ల మిమ్మల్ని భద్రపరచట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.